అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. వైకాపాకి చెందినటువంటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అటవీ భూముల ఆక్రమణకు సంబంధించి కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అటవీ భూములు కూడా ఆక్రమించడం ఎంతవరకు సమంజసం, అసలు పెద్దిరెడ్డి గారి భూ దోపిడీ ఏ విధంగా కొనసాగింది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అంటే రాష్ట్రంలో ఉత్తరాంధ్ర దగ్గర నుంచి ఇటు రాయలసీమ వరకు ఎక్కడ చూసుకున్నా కూడా ఈయన హస్తం ఉంది, ఈయన కుమారుడు హస్తం కావచ్చు, ఎక్కడ చూసుకున్నా కూడా. అంటే భూ దోపిడికి ఒక కింగ్ లాగా తయారయ్యారు ఈయన. అటవీ భూములు కూడా వదిలిపెట్టలేదంటే ఇప్పుడు ఈయన గురించి ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన కుటుంబానికి ఉన్న పూర్తి స్థాయి ఆస్తులను మెన్షన్ చేయలేదు అని చెప్పని ఎన్నిక పూర్తయిపోయిన తర్వాత ఆయన మీద ఓడిపోయిన బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఒక కేసు ఫైల్ చేశారు. అందులో హైకోర్టు కూడా ఉలికిపడే వాస్తవాలు ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సతీమణికి సంబంధించిన అంటే అఫిడవిట్లో వీళ్ళ కుటుంబానికి ఉన్న ఆస్తిపాస్తులు మొత్తం మెన్షన్ చేయాలి. ఈయన భార్య, ఈయన సంతానం పేరిట ఏమేమి ఆస్తులు ఉన్నాయి అనేది అన్నీ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసి చేయంగా 143 ఆస్తులు ఇంకా మెన్షన్ చేయలేదు అని చెప్పని. అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు మనం ఉన్న ప్లేస్లో జూబ్లీస్లో ఒక ప్లాట్ ఉంది, కృష్ణనగర్లో ఇంకో బిల్డింగ్ ఉంది, అమీర్పేటలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న 143 ఆస్తులు అక్కడ చూపించలేదు అఫిడవిట్లో, ఎలక్షన్ అఫిడవిట్లో చూపిలా. ఈ 143 కూడా ఆయన సతీమణి పేరిట ఉన్నాయి, రిజిస్టర్ అయి ఉన్నాయి, అన్నీ కూడా అన్నీ రిజిస్టర్డ్ అయ్యి. ఒక్క సతీమణి పేరిటే చూపించనయే 143 ఉన్నాయంటే ఇంకా చూపించినవి ఎన్ని ఉంటాయి, ఎన్ని వందల ఆస్తులు ఉండుంటాయి. బహుశా నేను అనుకోవటం ఒక ఇంత బైండ్ బుక్ ఉంటుందేమో వాళ్ళ ఆస్తులకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేయాలి అఫిడవిట్లో. అంటే 143 ఆస్తులకు సంబంధించి స్పెసిఫిక్ డీటెయిల్స్ తోటి ఏ గ్రామంలో, ఏ సర్వే నెంబర్లో, ఏ డాక్యుమెంట్ నెంబర్తో ఎంత ఎక్స్టెంట్ ఆస్తుంది, దాని విలువ ఎంతని పూర్తి సాక్ష్యాధారాలతోటి రామచంద్ర యాదవ్ గారు కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. ఓకే, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి స్థాయి గురించి చెప్పడానికి, ఆర్థికంగా ఆయన ఎంతటి ధనవంతుడు అని చెప్పడానికి. మరి ఇక్కడ మరి లోతుగా పరిశీలిస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బై బర్త్ ఇంత ఆస్తిపరుడా? లేదు. ఆయన తమ్ముడు, ఆయన కొడుకు రాజకీయాల్లో వివిధ హోదాల్లో పదవులు అనుభవిస్తూ ఈ ఆస్తులు సమకూర్చుకున్నారా అంటే ఒకే ఒక కేస్ స్టడీ ఇవాళ ఈనాడు పేపర్లో బ్యానర్ ఐటంలో వచ్చింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో చిత్తూరు జిల్లాలో ఒక అటవీ ప్రాంతంలో 78 ఎకరాల భూమి ఉంది, వాళ్ళకు ఒక ఎస్టేట్ ఉంది, ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్కు సంబంధించిన వివరాలు వాళ్ళ పేపర్లో చదువుతుంటే మనకే ఆశ్చర్యం వేస్తూ ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నారు ఆ పేపర్లో? సర్వే నెంబర్ 295లో 17 ఎకరాల 69 సెంట్లు భూమి ఉంది, సర్వే నెంబర్ 296లో 6 ఎకరాల భూమి ఉంది. వాస్తవంగా ఈ 23 ఎకరాల 69 సెంట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించింది. అటవీ భూమి మధ్యలో ఈ పర్టికులర్ 2 సర్వే నెంబర్లు మాత్రమే పట్టా భూములు ఉన్నాయి. ఈ 2 సర్వే నెంబర్ల పట్టా భూములు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యాజమాన్యంలో ఉన్నాయి. యాజ్ పర్ FMB అంటే ఫీల్డ్ మెజర్మెంట్ బుక్, మనకి రెవెన్యూ రికార్డ్స్లో విలేజ్ మ్యాప్ ఉంటుంది. ఆ విలేజ్ మ్యాప్లో ఆ విలేజ్కి సంబంధించి ఏ సర్వే నెంబర్లు ఉన్నాయి అనేది ఉంటుంది, ఏ సర్వే నెంబర్ ఎక్స్టెంట్ ఎంత అనేది ఉంటుంది. ఒక్కో సర్వే నెంబరు అంటే ఆ సర్వే నెంబరు మెజర్మెంట్ ఎంత అనేది ఉంటుంది. దీన్ని FMB అంటారు. ఈ FMBలో ఉన్న రికార్డు ప్రకారం ఆ 2 సర్వే నెంబర్ల ఎక్స్టెంట్ 23 ఎకరాల 69 సెంట్లు. ఓకే, నువ్వు దాన్ని ఎన్ని డాక్యుమెంట్లుగైనా చేయి, ఆ 23 ఎకరాల 69 సెంట్లు అయితే దాటడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రభుత్వ రికార్డు ప్రకారం ఆ 2 సర్వే నెంబర్ల విస్తీర్ణం అంతే. ఇక్కడ ఈ సర్వే నెంబర్లని బైఫర్గేట్ చేసి అధికారికంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ బైఫర్గేట్ చేయాలి.
కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఏ సందర్భంలో బైఫర్గేట్ చేసిందనే ప్రూఫ్స్ లేవు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబ సభ్యుల పేరిట ఈ 2 సర్వే నెంబర్లున్నాయి. 295-1A, 295-1B, 295-1C, 295-1D, 296-1, 296-1B అని చెప్పని దాన్ని బైఫర్కేట్ చేస్తూ మొత్తం 6 సర్వే నెంబర్లుగా దాన్ని విభజించి, సరే విభజించావు, భూమి అయితే 23 ఎకరాల 69 సెంట్లు దాటకూడదు, కానీ 45 ఎకరాలు అయిపోయింది భూమి. ఎలా అవుద్ది? ఇదేమన్నా మనం చిన్నప్పుడు సంకోచ వ్యాకోచాల గురించి చదువుకున్నాం కదా. అంటే ఎండాకాలం రైలు పట్టాలు కొద్దిగా వ్యాకోచిస్తాయి అని చెప్పని 2 పట్టాల మధ్య గ్యాప్ పెడతారని చెప్పే చదువుకునే వాళ్ళం మనం. మరి ఏదైనా ప్రకృతి ఈ భూమిని వ్యాకోపింపజేసిందా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చూపు పడగానే ఆ భూమికి విశ్వరూపం దాల్చి మనం సినిమాలో చూసేవాళ్ళం కదా. మరి 23-45 అయిందా? సరే 45 అయింది. ఇక్కడ అడంగల్లోకి వచ్చేటప్పటికి 78 ఎకరాలు అయిపోయింది, ఇంకొక 33 ఎకరాలు పెరిగింది. సరే అడంగల్లో 78 ఎకరాలు అయింది, కానీ వాస్తవ రూపంగా అక్కడ చూస్తేనేమో 100 ఎకరాల దాకా కనపడుతుంది. ఈ లెక్క చూస్తే మనకి గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది ఎవరైనా లెక్కల్లో పండితులు అనుకున్న వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎంతసేపు 2వ ఎక్కం చదివించినా కూడా 2 రెళ్ళు 6 అంటుంటారు. అరే 2 రెళ్ళు 4 రా బాబు, 6 కాదాన్ని చెప్పి మళ్ళీ చదవరా అంటే 2 రెళ్ళు 6 అంటాడు. ఇటువంటి వాళ్ళ గురించి చెప్పేటప్పుడు మన గ్రామాల్లో ఒక మాట చెప్తారు. అరే వాడు ఎంత పండితుడు అంటే వాడి పరిజ్ఞానం చూడాలి మీరు ఒకసారి. వాడు మంచం కోళ్ళులాగా పంచపాండవులు 3 అని చెప్పని 2 ఏళ్ళు చూపిస్తాడు. అంటే ఏ ఒక్కదానికి పొంతన ఉండదు. మంచం కోళ్ళు ఎన్ని ఉంటాయి? పంచపాండవులు అంటే 5 కానీ 3 అంటాడు, చూపించేప్పుడు 2 వేలు చూపిస్తాడు. ఇక్కడ కూడా అనుభవంలో 100 ఎకరాలు కనిపిస్తుంది, అడంగల్లో 78 ఎకరాలు చూపిస్తున్నారు, రిజిస్టర్ అయింది 45 ఎకరాలు. అసలు ఆ సర్వే నెంబర్లో ఎక్స్టెంట్ వచ్చేటప్పటికి 23 ఎకరాల 69 సెంట్లు. ఏ ఒక్కదానికి పొంతం లేదు. ఎలా సాధ్యం? ఎలా సాధ్యం అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాబట్టి సాధ్యం. ఆయనే అటవీ మంత్రి, ఆయనే గనుల మంత్రి, ఆయనే ప్రభుత్వంలో ఒక నియంతలాగా చలామణయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నెంబర్ 2గా చలామణయ్యాడు. కాబట్టి ఏదైనా ఆయనకే సాధ్యం. ఎలా సాధ్యం? అధికార వ్యవస్థ ఏం చేస్తుంది? ఎలా ఈ రికార్డ్స్ ఆల్టర్ చేశారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే రికార్డులు మీ ఇష్టం వచ్చినట్టు ఆల్టర్ చేస్తారా? ఇవాళ ఇంకొక ఉల్లంఘన కూడా జరిగింది అక్కడ. ఈ భూమి గ్రామాన్ని నుంచి దూరంగా అడవి మధ్యలో ఉంటుంది. ఈ గ్రామాన్ని నుంచి ఆ భూమికి మాత్రమే అప్రోచ్ రోడ్డు, ఇంకా నివాస ప్రాంతాలే లేవు. 6.5 కిలోమీటర్లు ఉంటుంది గ్రామాన్ని నుంచి. ఈ 6.5 కిలోమీటర్లు ఒక 5 కిలోమీటర్ల వరకు పొలాలు ఉన్నాయి రైతులకు సంబంధించినవి. సరే ఆ రైతుల ప్రయోజనాలు కూడా లెక్కేసుకుందాం మనం. ఆ 5 కిలోమీటర్లు దాటిన దగ్గర నుంచి చివరి 1.5 కిలోమీటర్ అయితే ఎక్స్క్లూజివ్గా ఈయన ఫామ్ హౌస్ తప్పిస్తే వేరే వాళ్ళకి యాక్సెసే లేదు. కానీ ఈ 6.5 కిలోమీటర్ల దూరాన్ని మాత్రం మార్కెట్ యార్డ్ నిధులతోటి రోడ్డు ఫామ్ చేశారు, బ్లాక్ టాప్ రోడ్డు. ఆయన వ్యక్తిగత ఫామ్ హౌస్కి ప్రభుత్వ నిధులతోటి రోడ్డు ఎలా వేస్తారు? అక్కడేదో ఒక ఊరో హ్యాబిటేషనో ఏదైనా ఉంటే, ఒక పరిశ్రమో ఒక ప్రాజెక్టో ఏదైనా ఉంటే దానికోసం రాకపోకలు సాగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజా ప్రయోజనాలు ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి రోడ్డు వేశారంటే అర్థం ఉంది. కానీ ఇక్కడ ఆయన ఫామ్ హౌసే కానీ లేకుండా ఉంటే ఈ 5 కిలోమీటర్ల వరకు ఉన్న ఈ రైతుల పొలాలకు కూడా దారి ఉండేది కాదు. కనీసం ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్ ఉంది కాబట్టి ఈ పొలాల వరకన్నా ఆ దారి సౌకర్యం వచ్చింది అనుకుందాం. కానీ పొలాలు దాటిన తర్వాత అంటే రైతుల పొలాలకు వేసినప్పుడు నా పొలానికి ఎందుకు వేయడం అనుకున్నారేమో. మరి 100% అధికారాన్ని అడ్డుపెట్టుకొని వ్యక్తిగత స్వార్థంతో వ్యవస్థను ఎలా విధ్వంసం చేశారు, ఎలా అక్రమాలకు పాల్పడ్డారనేది చాలా స్పష్టమవుతోంది. ఇక్కడ గమనించుకుంటే రామచంద్ర యాదవ్ గారు హైకోర్టులో వేసిన పిటిషన్లో హైకోర్టు ఏం చెప్పింది అంటే, ఒకవేళ మీరు సమర్పించిన ఈ ఆధారాల ప్రాతిపదికగా అతని నామినేషను స్క్రూటినీ చేసేసి తదుపరి అభ్యర్థిని ఎమ్మెల్యేగా ప్రకటించాల్సి వస్తే ఆయన తర్వాత ఓట్లు దక్కింది తెలుగుదేశం అభ్యర్థి రామచంద్రారెడ్డి, చల్లా బాబు అంటారు. రేపు నెక్స్ట్ ఎమ్మెల్యేగా ఆయన అవుతారు.
కాబట్టి ఆయన్ని కేసులో ఇంప్లీడ్ కమ్మని చెప్పారు. ఇక్కడ నాకు తెలిసిన వరకు తెలుగుదేశం అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి గారు ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ద్వారా జైలు పాలయ్యి నెలల తరబడి జైల్లో ఉన్నారో ఆయన ఇంకా కేసులో ఇంప్లీడ్ కాలేదని అనుకుంటున్నాను నేను. ఎందుకు ఇంప్లీడ్ కాకుండా ఉంటున్నారు? ఇన్ని అక్రమాలకి అరాచకాలకి పాల్పడి ఒక నియంతృత్వాన్ని ప్రదర్శించి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ ప్రాజెక్టుల సందర్శన కోసం బయలుదేరిన సందర్భంగా ఆయన తమ్ముడిని ప్రాతినిధ్యం వహిస్తున్న తంబళపల్లి నియోజకవర్గంలో అంగళ గ్రామం దగ్గర చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద హత్యాయతనం కేసు పెట్టి పొంగనూరు బైపాస్లో విధ్వంసం సృష్టించి ఆ విధ్వంసంలో ఈ చల్లాబాబు గారితో పాటు 700 మంది తెలుగుదేశం కార్యకర్తలను నెలల తరబడి జైల్లో ఉంచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్ల దయాదాక్షిణ్యాలు చూపిస్తున్నారా? 100% పాళ్ళు ఇది ఆక్షేపణీయం. ఖచ్చితంగా ప్రభుత్వం లోతైన విచారణ జరపాలి. ఇప్పుడు మనం ప్రస్తావించిన ఉల్లంఘనలు వీటినన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఇక్కడ గమనించుకుంటే మనం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన కుటుంబం ఆధ్వర్యంలో ఇడుపులపాయ ఎస్టేటు అంశం బయటకు వచ్చింది. అప్పుడు ఆయన ఆ ఇడుపులపాయ ఎస్టేట్ మొత్తం అసైన్మెంట్ ల్యాండ్స్ అనేది బయటకు వచ్చిన తర్వాత అప్పుడు పెద్ద మనిషి స్థానాన్ని బయటపెట్టి ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నానని చెప్పని ఆ పెద్ద మనిషి ముసుగులో తప్పుకున్నాడు. లేకుంటే అన్ని సంవత్సరాలు అసైన్మెంట్ ల్యాండ్లు అనుభవించినందుకు ఆయన మీద కేసు నమోదై ఉండేది. తర్వాత రోజుల్లో రీసెంట్గా సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన సోదరుల ఆధ్వర్యంలో కడపకి సమీపంలో వాళ్ళ అటవీ భూములు ఆక్రమించుకొని ఫామ్ హౌస్ కట్టుకున్న తీరు చూసాం. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన ఫామ్ హౌస్ ఒక పెద్ద విశాలమైన భవనం కూడా కట్టుకున్నారు అందులో. కాబట్టి ఇక్కడ మొట్టమొదట అటవీ భూముల ఆక్రమణకి సంబంధించి రికార్డుల ట్యాంపర్కి సంబంధించి అన్యాయంగా ప్రభుత్వ నిధులు వినియోగించి రహదారి ఏర్పాటు చేసుకున్నందుకు వీటికి అన్నిటికీ బాధ్యత చేస్తూ కేసులు నమోదు చేయాలి. ఆ ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. తగిన కఠినమైన సెక్షన్ తోటి వాళ్ళని జైలుకు పంపాల్సి ఉంటుంది. ఎందుకంటే అటవీ చట్టాల ఉల్లంఘన సాక్షాత్ అటవీ శాఖ మంత్రిగా ఉండి అటవీ చట్టాల ఉల్లంఘనకు పాల్పడ్డందుకు హేమంత్ సోరెన్ని ఏ విధంగా అయితే జైలు పాలు చేశారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా అదేవిధంగా జైలు పాలు చేయాల్సిన అవసరం ఉంది. చాలా చక్కగా చెప్పారు సార్. ఈ యొక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణ ఈ యొక్క ఉదంతం మొత్తం కూడా కళ్ళకు కట్టినట్టు వివరించారు. కూటమి ప్రభుత్వం మరి ఎటువంటి చర్యలు తీసుకుందో చూద్దాం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.